తెనాలి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ 115వ జయంతిని ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెనాలి సెక్రటరీ కూచిపూడి సుభాష్ మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ను భారతీయులందరూ షహీద్ భగత్ సింగ్ అని పిలుస్తారని, చాలా చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడని తెలియజేశారు. కేవలం 23 సంవత్సరాల వయసులో అమరవీరుడిగా మరణించారని పేర్కొన్నారు. సర్దార్ భగత్ సింగ్ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ తెనాలి కమిటీ మెంబర్లు పి సాంబా, కె పరిశుద్ధ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ గారి స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ గారి 117వ జయంతి సందర్భంగా ఈరోజు తెనాల్లో ఉన్న మన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆయన బొమ్మకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఈరోజు ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈయన చిన్న వయసు నుండి కూడా ఎంతో దేశభక్తితో దేశం గురించి ఒక పోరాటం చేసిన వ్యక్తిగా ఈయన చరిత్రలో నిలిచిపోయాడు. అంటే ఈయన దేశం గురించి ఒక పాఠం నేర్చుకొని దేశాన్ని మనం ఎలా కాపాడాలి, దేశంలో మనం ఎలా ఉండాలని చెప్పేసి అన్నీ నేర్చుకొని అతి చిన్న వయసులోనే 23 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆయన మరణించడం జరిగింది. ఆయనతో పాటు రాజ్దేవ్, సిగ్గురువులు కూడా గుర్తిపడ్డారు. కాబట్టి